హాస్టల్ నుంచి వచ్చేసిన ముగ్గురు మైనర్ బాలికలను ఓ ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్ సమయస్ఫూర్తితో కాపాడిన సంఘటన విజయవాడ నున్న గ్రామ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఏలూరు జిల్లా అగిరిపల్లి ప్రభుత్వ ఎస్సీ బాలికల హాస్టల్ నుంచి ముగ్గురు మైనర్ బాలికలు బయటకు వచ్చి తెల్లవారుజామున అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. ఇంతలో ఓ గోడౌన్ వద్ద విధులను ముగించుకుని ఇంటికి వెళుతున్న సెక్యూరిటీ గార్డ్ వారిని చూసి ఎక్కడికి వెళుతున్నారని వాకప్ చేశారు. చాకచక్యంగా వ్యవహరించి వారిని విజయవాడ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఆపి కండక్టర్ సాయంతో నున్న పిఎస్కు తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు తల్లిదండ్రుల వివరాలు సేకరించారు. బాలికలకు కౌన్సిలింగ్ ఇచ్చి హాస్టల్ వార్డెన్ సమక్షంలో వారి తల్లిదండ్రులకు అప్పగించారు. సమయస్ఫూర్తిగా వ్యవహరించిన సెక్యూరిటీ గార్డును నగర డీసీపీ అభినందించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పోలీసులతో కలిసి పనిచేస్తే ఎలాంటి నేరాలు జరగవని తెలిపారు. ఆగిరిపల్లిలో సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ స్కూల్ హాస్టల్ నుంచి చిన్నపిల్లలు 10, 12, 14 సంవత్సరాలు 11 సంవత్సరాల చిన్నపిల్లలు హాస్టల్ నుంచి బయటికి పారిపోయి వెళ్ళిపోయి ఇంటికి గుర్తొచ్చిందని ఏదో రీజన్ తర్వాత మేము ఇంకా ఫైండ్ అవుట్ చేయలేదు. వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్న క్రమంలో ఒక సెక్యూరిటీ గార్డు వాళ్ళని ఐడెంటిఫై చేశారు. ఇంత చిన్నపిల్లలు ఇంత పొద్దున్న ఎలా వెళ్తున్నారు ఏంటని అడిగితే వాళ్ళు ఇలాగ హాస్టల్లో చదువుతున్నట్టు చెప్తున్నారు. ఆ సెక్యూరిటీ గార్డు హ్యాస్ డన్ ఎక్స్ట్రాడినరీ ఎక్సలెంట్ వర్క్. చాలామంది ఏమోలే ఎక్కడికి వెళ్తున్నారని వదిలేసి వెళ్ళిపోతారు. కానీ ఈ సెక్యూరిటీ గార్డు ఏం చేశాడంటే చక్కగా పిల్లల్ని ఆపి ఏంటని వివరాలు తెలుసుకుని ఇలా కాదు మరి ఇది ఏదైనా అయితే ప్రాబ్లం కదా అని చెప్పేసి ఆ పిల్లల సేఫ్టీ కోసం ఆలోచించి చాలా చాకచక్యంగా పిల్లల్ని జాగ్రత్తగా మాట్లాడి ఒక ఆర్టీసీ బస్సు వస్తున్నప్పుడు ఆ కండక్టర్తో కూడా మాట్లాడి చక్కగా వాళ్ళతో కూడా లైసెన్స్ తీసుకుని పిల్లల్ని బస్సు ఎక్కించి నేరుగా నున్న పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. ఆ పిల్లలు ఇంటికి గుర్తొచ్చి ఇల్లు గుర్తొచ్చి అమ్మానాలు గుర్తొచ్చి వెళ్ళారన్నట్టుగా ప్రస్తుతానికి ప్రాథమికంగా వాళ్ళు చెప్తున్నది మేము ఒకసారి వెరిఫై చేస్తాము.